మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మార్కెట్ యార్డులో ఆరబోసిన వేల క్వింటాల ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాములో స్టాక్ పేరుకుపోవడంతో కొత్త ధాన్యాన్ని బయటే ఉంచాల్సి వచ్చిందని రైతులు చెప్పారు. ప్రభుత్వం కొనలేనప్పుడు మార్కెట్కు తీసుకురమ్మని చెప్పడం ఎందుకని రైతులు ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. మంచిగా పడతాయి. కాల్పులు వాడలైనాయి. అచ్చుడు ఎంత ఇబ్బంది, ఈ గాలికి ఎంత ఇబ్బంది, అచ్చుడు ఎంత ఇబ్బంది. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? అయితే ముందే చెప్పాలా, కొంటామా లేక కొనమా అని చెప్పాలా. పత్రతో అచ్చుడు ఎంత ఇబ్బంది, ఈ గాలులు మొత్తం తడిసినాయి. ఆల్రెడీ నెక్స్ట్ 18 రోజులు. ఈ ప్రభుత్వం ఎట్లా ముందే చెప్పాలా సార్? కొంటామా లేదా చెప్పాలి ప్రభుత్వం. నేను 20 నుంచి 20 రోజుల మధ్యలో మక్కలు తెచ్చిన. ఆ మక్కలు ఇవాళ చొక్తా రేపు చొక్తా అని అంటుండ్రు. బారదాను ఇస్తామని బారదాన్ని ఇచ్చిండ్రు నింపుకోమని చెప్పింది. నింపుకున్న తర్వాత ఇప్పుడు అమలు లేరు, లారీలు లేవు. ఏమంటే గోదాములు మొత్తం స్టాకు అంతా నిండిపోయింది అంటుండ్రు. మరి లారీలు లేకపోతే గోదాములు లేకపోతే మరి ఈ గవర్నమెంట్ మక్కలు మరి ఎందుకు చొక్తామన్నారు? ఎందుకు ఈ రైతులను ఇంత అవస్థ చేస్తున్నారు? తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కంచుమహాల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వాన కురవడంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు చిన్న భిన్నమయ్యాయి. కొన్ని చోట్ల వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కంచుమహాల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వాన కురవటంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు చిన్న భిన్నమయ్యాయి. కొన్ని చోట్ల వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా నగరంలో వర్షం దంచుకొట్టింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు మండిపోగా ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అకాల వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న రైతుల బాధ వర్ణనాతీతంగా ఉంది. కల్లాల్లో మొక్కజొన్న పంటపై టార్పాలిన్లు కప్పేందుకు పరుగులు పెట్టారు. అయినా వర్షం కారణంగా పంట తడిసిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.